ఆ శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళలో తాళి కడితే నా కూతురి జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టుంటుందని ఎంత దూరం వచ్చానండి. అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి, పాస్బుక్ లోని అకౌంట్. మా వాడి రేటు ఎంత పలుకుతుందో చెప్పాం కదా. చెప్పారండి, కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు, కింద తిరుపతిలో మేమున్నాం. మీరు కాస్త దిగొస్తే. నాకు భూమి పుట్ర ఎంత ఉందో మీకు తెలుసుగా. నా తర్వాత ఆస్తంతా ఎవరికి చేరుతుంది? మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక 70,000 ఇప్పించండి. ఈ పుచ్చంకాయకి ఇంత రేటా? శివ శివ తొయ్యవయ్యా. పిల్లకు చదువు తక్కువ అనుకుని అలా అడుగుతున్నారేమో. మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు. కాలేజీలో చదివిందా? గుడ్ గాడ్, ఆ సంగతి ముందు చెప్పలేదే. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరుది అయితే ఆమె కింద బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బబ్బబ్బ ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు. ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే. పోనీ ఓ పని చేయరా అబ్బి, 82 సంవత్సరాలు దాన్ని చేసుకో. 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చు ఉండదు. బామ్మగారు, మీ పని మీరు చూసుకోండి. ఇందాకడి నుంచి చూస్తున్నాను. పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఓరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావాల్సిన పిల్ల నీ చిటికి నేలు పట్టుకుని ఒద్దిగ్గా రావాలిరా. అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. చాలు చాలే అమ్మ చెప్పొచ్చు. ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే. కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం ఎక్కడ పెళ్లి చేసుకో. వెళ్ళరా. ఇదిగో చూడండి, 70,000కి దమ్మిడి తగ్గం. మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి. అమ్మా, సంతకెళ్ళి కుమ్మి ఎద్దును కొనబోయాను. నాకు ఒక్కగానొక్క కూతురు, చదువుకుంది, అందగత్తె కూడాను. ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి. అయ్యో బాబు, పెళ్లి కావాల్సిన నా పెద్ద మనవడు ఏం చదువుకోలేదు మరి. ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు. నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం అని అర్థమైంది నాకు. మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా. సంతోషం. నా మనవడికి కూడా ఒక మాట చెప్పాలిగా. వాడిప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు. దండలు దండలు. సంచులు అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాల్ని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉండదండి. పార్వతి, ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు. ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇటివమ్మా. ఎంతకీ ఇతనెవరు? ఓ రౌడీ. రౌడీయా? ఈయన కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఎంతకీ మన దేవురు? దిబ్బలపల్లండి. వస్తాను. అలాగు బాబు. దెబ్బల పాడమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారు మనవునండి. వస్తాను. అలాగు బాబు. నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడివి కాదు కదా? నేనెవరి కొంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవునేనండి. వస్తాను. అలాగు బాబు. మరి ఆ మాట చెప్పవే. లోపలికి రా బాబు. వద్దులేండి. రా బాబు. వద్దులేండి. రమ్మంటుండి. రా బాబు. ఏమండి? నా గొడుగు, నా గొడుగు, గొడుగు. ఏమై
మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. ఏమన్నారు? అవును బాబు, మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు. బామ్మ ఏముందండి? ఆవిడ ఒప్పుకున్నారు. ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? ఆ, కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకోనండి. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు ఒప్పుకోవాలిగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నానా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దాందే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళగారు. వదులు. రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు? ఉండు, మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను. ఇదొక్క పట్టుకో, వాడి సంగతి నేను చెప్తాను. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా తగిలిందానే? ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేంటి? పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే అక్కలిరగదన్నే ముఠా అని మన ఊళ్ళో చెప్పారా. నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావునని. సరే వెళ్దా పద. అవతలకి పోయిన వాళ్ళు యువతలకి రాలేదు, ఏమయ్యారిద్దరు? అటురా. అన్నయ్య, అసలు పట్నం ఎందుకు వచ్చావు? కాలేజీ మూసేస్తున్నారు కదా, నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా. కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఎందుకు? ఏం జరిగింది అన్నయ్య? ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా. అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా, నీకేమైనా మతిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కల ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు నువ్వు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.
ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిపు నా బొంద. మా కట్న కానుకలు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నావు బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత బాగుండు. విన్నవరే సావిత్రి? నీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావా? నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రా, రా, నీకోసం రికార్డు వేస్తున్నాం. ఇప్పుడు ఈ పాట ఈ పాట నీకు నచ్చలేదా? మా బామ్మకు చాలా ఇష్టం. మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. వెరీ స్మార్ట్. ఏమిటి? మీరు చాలా గట్టివారని అర్థం. ఓహో అదా, నన్ను తిడుతున్నావేమనుకున్నాను. చూడు దేవి, నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది. ఏమే పిల్ల, మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా? అవును. నువ్వెంత అదృష్టవంతురాలువే. మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు పట్నం వెళ్తావు. నీదంతా రాజభోగమే తల్లి. ఏమండి, ఏమిటి? మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? పట్నమా? అక్కడ మనకేం పని? మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను చక్కా పట్నంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు. అందుకని. ఓహో అలాగా. కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సీ. అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది. ఏమండి, బిఎస్సీ అంటే ఎన్నో క్లాస్ అది? ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాసు. అయితే ఇంకేమిటండి, 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది. మీరు 15 క్లాసులు చదివారు కదా, మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీస్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా, అందుకని రోడ్డు మీద పులుకులు బజ్జలు వేసుకుని బతకాలన్నమాట. నేననేది చూడలి, నేను ఒక విషయం చెప్పనా? నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. అది నా వృత్తి. పైగా ఇక మాకు బోర్డు భూములు ఉన్నాయి. ఓహో అలాగా. ఇదేమిటండి కింద పడుకుంటున్నారు? ఏలే శ్రీదేవి, నేను నిద్రలో దొర్లుతాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మన ఇంట్లో పడుకొని మున్సిపు గారి వరండాలో తేలాను. అందుకని నువ్వు పడుకో. పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారు అనుకోండి. నన్ను మా అన్నని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. చూడాలి, పైగా మా అమ్మ నాన్న 3 ఏళ్ళప్పుడే పోయారు. 3 ఏటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా?
అదెలాగబ్బా? ఎవత్రా ఇది? మర్చిపోయారా? నేను మీ సరే ఆ పెళ్ళాన్నండి. విషయం నాకు డౌట్ లేదు, లోపల పెట్టు. మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ 3 ఏళ్ల వయసులో కాదు, నాకు 3 ఏళ్ళప్పుడు. ఓహో అలాగా. అయితే మనం పట్నం వెళ్ళడం లేదు. చూడలేటమ్మా, మా వదిన కూడా నాలాగే చదువుకున్నావిడే, పైగా పట్నం పిల్ల. అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది. నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఉమ్, అవునా? ఉమ్. మర్రా. సావిత్రి, శ్రీదేవి ఒక పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేస్తుందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావు ఎందుకు? ఆ, మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహోహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా, చిన్న పిల్ల. నువ్వులేమల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. నువ్వు పద, పద. పడిపోతాను. పద. అక్క ఏమిటి? నువ్వులే లే. మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ సిచ్చులే కదక్క. ఏమిటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? లల్లలా. అక్క, నీ పెట్టి తెచ్చాను సెంటు. ఛీ. ఆ, ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యయ్యో, ఎర్రగా ఎలా కందిపోయాయో. ఇటుపో. ఛీ, ఈ పల్లెటూరులే అంట. చెంచాడు నెళ్ళకి చాంతాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి. అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మనం పట్నం వెళ్ళిపోదామండి. ఏమండి? అబ్బా, ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు. నా మాట విని పట్నం వెళ్ళిపోతారండి. వదిన గారు అడగలన్నారు కదా, అడిగారు. మరి పట్నం బయలుదేరదామా? వదిలి అడిగింది సరే, మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా. అది కాదు దేవి, పట్నంలో నేనేం చేయగలను చెప్పు? సిమెంట్ రోడ్డు మీద బర్రెలు మేపనా? తారు రోడ్డు మీద ధాన్యం పండించనా? డోంట్ బి స్టూపిడ్. అంటే తెలివి తక్కువ వాజమలా మాట్లాడకండి అన్నాను. ఓహోహో, తిట్టేమో అనుకున్నాను. చూడండి, ఉం. నేను చదువుకున్నదాన్ని, నాకేదో ఒక ఉద్యోగం దొరకపోదు. నేను సంపాదిస్తానంటున్నాను కదా. మరి నేను మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి. గొప్పగా చెప్పావు దేవి. పంట పండించే రైతును కాదు, వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు. అది కాదండి. తెలివి తక్కువ వాద్యంలా మాట్లాడుకు.
వచ్చే జన్మలో అయినా పట్టణంలో పుట్టాలని దేవుని ముక్కం. అబ్బబ్బ, పడగ. కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కష్టమంటున్నారు. మీరే దేవుడని చెప్పి బ్రతిమాలితే నాకు తెలియక అడుగుతున్నారు అరుంధతమ్మ గారు. ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. ఆ, నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. ఆ. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? ఆ, మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. మళ్ళీ ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలారా. ఉండు. ఆ? ఆ. చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పొద్దంటుంది? నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను. నే చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో. ఎవరితో చెప్పుకుంటావా? బా. ఒసే, నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పిందే. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి పెట్టి ఓకే వస్తా. చేసే కాపురం చెడగొట్టుకొని ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నా. అంతా నా కర్మ. ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈ ఆల్మా లాడ్జింగ్ లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్లో సోంబాబు అనే పాసింజర్ దిగాడురా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెడలో పురుగోరు పథకం అనుమానం లేదు. మీరు మా విజయనగరం సోంబాబు గారే. కూర్చోండి. ఇదేటో నేను ఏంటి అడిగి? అదేం లేదు బాబు. ఈ లాడ్జింగ్ లో అడిగెట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు బాబు. బాబు, నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు. ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి వేణ పిడేలు ద్వారం వెంకటస్వామి నాయుడు దేవురు బాబు మన విజనారం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజనారం. ఆయనది విజనారమే, మంది విజనారమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజనారం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం. భలేవాడివయ్యా. మరి ఇందాక నుంచి విజయనగరం ఉన్నావు? అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీ విశాఖపట్నాన్ని చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే విజయనగరం తీశారు కానీ కుస్తీలన్నీ విశాఖపట్నాన్ని కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళ కంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు, భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలు బాగున్నాయో. చిచి, ఇదిగో. ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయి ఇస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలదా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసావు. ఇదిగో.
ఏమిటయ్యా బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏంట్రా బక్కన ఉడక ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏంట్రా నిన్ను బొట్టు చెత్తకు కొట్టియాలా చెరుగ్గళ్ళ పర్సనాలిటీ. అవును కర్ణుడిది విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్ కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకట్రామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను. నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళం డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే ఏంటి నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్. 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి 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 కాకినాడ కబడ్దార్. కాకినాడకి జై. ఏంటమ్మా ఇది? మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరువేం కావాలి, మీ పరువేం కావాలి? ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? ఈడే పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనవాడు. నన్ను షడప్ గట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. న్యూసెన్స్ ఏమిటండి? ఏ న్యూసెన్స్ నాన్ సెన్స్. సోంబాబు గారి డబ్బులతో తాగాను కనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు. మర్యాదగా లోపలికి పో. ఏమండి నేను ఒక్క మాట చెప్తాను వింటారా? ఏంటి? నేనేదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా. షడప్. నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా? బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడం చిచ్చి. నేను ఒక్కడి చెబుతా నేను. నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే ఇలా గర్వం. రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను. ఇలా వీధులను పరువు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను. సైన్స్ ఏం చేస్తావా? ఎడాకులు ఇస్తావా? చెప్పు ఎడాకులు ఇస్తావా? దాకా కర్మ మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపో. గెట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు. వెళ్ళిపో. వెళ్ళిపోయి ఆడదాన్ని నేను ఆపరు. అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. ఏం వెళ్తాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు. ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడికి పోయి ఆడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరిరా ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే అదొక్కటి తెలుసు. నువ్వు ఇలా పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకునేవాడే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకొని నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. కంట్రీ బ్రూట్. ఏంటంటే ఎటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను. అంటే పల్లెటూరి బయట అని అర్థం. ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును నేను పల్లెటూరు బయటనైతే నువ్వు చదువుకున్న బయటవా? కరెక్ట్. నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపు వాయిదా వేద్దాం. కమాన్ లెట్స్ గో టు బెడ్. మీరేమన్నా మీ పర్మిషన్ అనుకున్నారా? ఆకలైతే మీకు వండి వడ్డించడానికి, అవసరమైతే మీ పక్కలోకి రావడానికి. పది మనిషిని పక్కలోకి రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి. కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది. నా మాట వినవే? మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు.
నువ్వురా తమ్ముడు. ఉమ్, పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలో ఐమిళ్ళు నీరు పరుగులెసటోయి. ఉండరా. త్వరలో నేను మునిమనవలు నెత్తుకునేలాగా చేయటండి. సంకలో చాపలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపడానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ. అవునవును. ఈగల్ని దోమల్ని దులపడానికి ఏటోకి వెళ్ళారా? అవును, కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా? ఉండవని అక్కడికి వెళ్ళక తెలిసింది. అది తెలిసినవన్నీ వచ్చేసాం. అవునవును. ఒరే, నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది. ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా? నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు. బామ్మ నిజం చెప్పేస్తాను బామ్మ. రేయ్ నువ్వు ఉండరా. బామ్మ అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే 3 శుక్రవారాలు గుళ్ళో పడుకుంటామని దేవుడికి మొక్కున్నాం బామ్మ. ఏరా మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా? ఇప్పుడేగా తెలిసింది. అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం. మా నాయనే ఉపవాసం చేశారా? నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన. బామ్మ నన్ను కూడా. ఇదిగో అమ్మాయిలు, నా మనవలు రాత్రంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి. వెళ్ళండి రా నాయన, వెళ్ళండి. పదమ్మ. మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడడం లేదు. వీళ్ళతో మనం వెళ్ళాక మరి కొంచెం డోస్ ఇస్తే వాళ్ళు దారికి రావచ్చు. కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే. ఏం సావిత్రి, నాకేనా? అబ్బో అబ్బో ఎంత బాగుందో. నీదేనాక? నాదే, కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను. ఎందుకు సిగ్గు? బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని. పని నేను వేసుకోనా? వేసుకో. అమ్మా లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను బామ్మా. ఏం లలితాంబ ఏమిటి వేషం? పల్లెటూళ్ళు ఇలాంటి పగటి వేషాలు వేస్తే కుక్క సైతం సహించదు. ససలు ఎవరా? చాలండి, పల్లెటూరు గొప్పలేగా. ఇది వధ పల్లెటూరు అంటే. ఛీ! ఏయ్, చెప్పండి. ఎవరండి ఆవిడ? ఆవిడెవరో నాకు తెలియదు. నాతో ఏంటి చెప్పొద్దంటుంది? అదా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది, అంతే. ఏంటి చెప్పొద్దండి అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది, అంతే. ఏంటా అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది, అంతే. అదే అమ్మయ్యా, మళ్ళీ వీళ్ళు కలవటానికి 6 నెలలు పడుతుంది. చాలు.
పట్నం ఎప్పుడు వెళ్తున్నావే లలిత? వెళ్ళాలమ్మా, మా ఆయన ఒప్పుకోవడం లేదు. నాకేమో పట్నం మీద ఆశ తావకుండా ఉంది. పట్నం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా? వెళ్ళాలంటే మాకు దారి తెలుసులేవయ్యా. నీ దారి నువ్వు వెళ్ళు. ఆహా, అది కాదు, మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం. మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆగాం. పట్నం ఎలా ఉందండి? వానలు అవి బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా. ఈ ఏడు పంట బాగుంటుంది. ఉద్యోగాలు తేలిగ్గా దొరుకుతున్నాయా? దొరక్కే. పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ, మనుషులు తక్కువైపోయారు. బండి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరనంటూ మీద పడి లాక్కుపోతున్నారు. ఆహా, నీ వెళ్ళి మా ఆయన్ని తీసుకురానా? ఎందుకు? ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుందరు గానీ ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు. ఆ? ఆ ఈ ఊరు వచ్చారా? ఆ. ఏరే? రండి, నేను చూపిస్తాను. రండి రండి. ఏమండి ఏమండి, అటు తిరుగు అటు తిరుగు. Ah!